మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభమంగళవారం. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను విని అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు కథలోని శీర్షిక ప్రహ్లాదుని హరిభక్తి. ప్రహ్లాదుని హరిభక్తి ఎటువంటిదో మనందరికీ తెలుసు, ఎంత భక్తుడో మనకి తెలుసు. ఒకసారి ఈ కథలో ప్రత్యేకంగా ఏం చెప్పారో అందరం కలిసి విందాం. ప్రహ్లాదుడు హరిని కీర్తించడం చూసి హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరైనా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా, లేక ఎవరైనా పిల్లలు పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా అని అడిగాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకువెళ్ళి ఇలాంటివి ఏవైనా నేర్పుతున్నారా? శ్రీ మహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమును దేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రి కాస్ఫురిత చకోరక మరుగునే సాంద్రని హారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు జేర నేర్తు వినిత గుణశీల మాటలు వేయనేల. పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మిద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? హాయిగా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధభూయిష్టమైన ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? లేత మామిడి చిగురు తాను తిని కూ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసే చెట్టు మీద వాలుతుందా? పూర్ణమైన చంద్రబింబములోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే తన్మయత్వమునే మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావని అన్నాడు. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెబుతున్నాడేమిటి? ఈసారి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ విద్య నేర్పించు అన్నాడు. ప్రహ్లాదుని గురువులైన చండామార్కులు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో, నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉన్నది. మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంకా ఎప్పుడూ నీవు ఇలాంటి పలుకులు పలకకూడదు. గురువులమైన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి. అర్థమైందా అన్నారు. ప్రహ్లాదుడు, అయ్యా చిత్తం, మీరు ఏమి చెబుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కగా వ్యాఖ్యానం చేసేవాడు. పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకైనా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు. లీలావతి కుమారుని ప్రశ్నించింది, నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒక్క మాట చెప్పు అని అడుగగా,
ధర్మార్థశాస్త్రములోంచి కొన్ని మాటలు చెప్పాడు. తన కుమారుడు మారిపోయినందుకు చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరికి మరల తీసుకెళ్లారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి, నీ బుద్ధి మారిందా? గురువులు చెప్పింది తెలుసుకుంటున్నావా, లేక సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులనే, చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. గురువులు నన్ను చదివించారు, ధర్మశాస్త్రము అర్థశాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదివేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. హిరణ్యకశిపుడు, నీవు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలన్న పద్యం ఒకటి నాకు చెప్పు అని కుమారుని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింత నంబునుని నీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమ. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాస మహర్షి. తండ్రి, ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుని 9 రకములుగా సేవించాలి. ఇది నేను చదువుకున్న చదువుల మొత్తం సారాంశం అని చెప్పాడు. ఈ మాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయి, అది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు, అలాంటి ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు, కంటికి కనపడని శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ప్రహ్లాదుడు, తండ్రి, మీకందరికీ రాని ఆలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా. ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెబుతాను. పుట్టుగుడ్డివాడిని తీసుకువెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి, పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచిపెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం అని చెప్పాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు, కుంభనీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి. కమలములు వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుని అర్పించిన చేతులు ఏవైతే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించిపోయి స్తోత్రం చేయాలి. అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషసాయికి మొక్కని శిరము శిరము కాదు, ఆ మహానుభావుడు గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు, ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు, ఆయనని లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు, ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు అని ఇంకొక మాట చెప్పాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంబిత చర్మ భస్త్రికాక, వైకుంఠ బొగడుని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమ ధనితోడి ఢక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్భూదంబుగాక, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక. ఈశ్వరుడు నిర్మించిన ఈ శరీరం చాలా గొప్పది. 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు 10 వాయువులు ఆయన శాసనము అయ్యేంత వరకు బయటకు వెళ్ళడానికి వీలు లేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్మని తలుచుకొని వాడు సేవించడానికి సిద్ధపడని శరీరము కాదు, వట్టి తోలు తిత్తి. తండ్రి, భగవంతుని కైంకర్యం చేయడానికి మనిషి బ్రతకాలి అన్నాడు. ఇంతటి అద్భుతమైన కథను విన్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా అందరికీ షేర్ చేసి
ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.